Good morning students. Today in our science class we learn about our 8th lesson, food and digestion. Okay. Now last class what we discussed about different types of foods, and in that food we have proteins, fats and vitamins, minerals and raw ages and water. వీటి గురించి మనం లాస్ట్ క్లాస్ లో తెలుసుకున్నాం కదా. ఈరోజు నెక్స్ట్ క్లాస్ కంటిన్యూ చేద్దాం. జంక్ ఫుడ్. Some foodstuffs also filling and tasty are unhealthy for us. Okay, కొన్ని ఫుడ్స్ ఏంటి జంక్ ఫుడ్స్ అంటే మనం బయట తినే ఫుడ్స్ అన్నమాట. అవన్నీ ఏంటి అంటే వాటిలో టేస్ట్ ఉంటుంది బట్ అవి మనకి అన్హెల్దీ కూడా. We also call them junk food. They contain too much fat or too much sugar which is not good for us. Eating too much of junk food can make us put on extra weight. Okay, junk foods ఏంటి అంటే అందులో ఎక్స్ట్రా ఫ్యాట్ ఉంటుంది, ఎక్స్ట్రా షుగర్ ఉంటుంది. సో అవి తినడం వల్ల ఏంటి అంటే మనకి ఎక్స్ట్రా వెయిట్ అనేది మనం గెయిన్ అవుతాం, అంటే వెయిట్ పెరుగుతాం అన్నమాట. అందుకని జంక్ ఫుడ్స్ అనేవి అన్హెల్దీ. ఓకే, నేమ్ దిస్ జంక్ ఫుడ్స్. అక్కడ కొన్ని జంక్ ఫుడ్స్ ఇచ్చారు, బట్ నేమ్స్ రాయమన్నమాట. ఫస్ట్ వన్ ఏంటి, పొటాటో చిప్స్. సెకండ్ వన్ బర్గర్. థర్డ్ వన్ like pizza. Fourth one cool drink. And fifth one cake. Okay. Next, food preservation. అంటే ఫుడ్ ని స్టోర్ చేసి ఉంచుతాం కదా, అదన్నమాట. అది ఎలా? ఫుడ్ ప్రిజర్వేషన్ ఈజ్ ద మెథడ్ ఆఫ్ కీపింగ్ ఆఫ్ ఫుడ్ ఫర్ లాంగ్ టైం. అయితే ఫుడ్ ప్రిజర్వేషన్ అంటే ఏంటంటే ఫుడ్ ని కొన్ని ఎక్కువ రోజులు ఉంచడం అన్నమాట. బోత్ కుక్డ్ అండ్ అన్కుక్డ్ ఫుడ్ కెన్ బి ప్రిజర్వ్డ్. అయితే మనం కుక్ చేసిన ఫుడ్ని, కుక్ చేయలేని ఫుడ్ని కూడా మనం ప్రిజర్వ్ చేస్తాం, అంటే స్టోర్ చేస్తాం. టు ప్రిజర్వ్ ఫుడ్ వి జనరల్లీ ఫ్రిడ్జ్ ఇట్ యాజ్ మీట్, ఫిష్, చీజ్, వెజిటబుల్స్. సాల్ట్ ఈజ్ యాజ్ ఇన్ పికిల్, ఆయిల్ ఇట్ యాజ్ ఇన్ పికిల్స్, కెన్ ఇట్ యాజ్ ఇన్ టైనీ ఫుడ్, స్వీట్స్ ఇట్ యాజ్ ఇన్ జామ్, జెల్లీ అండ్ చట్నీ. Dehydrate it that it remove water by drying the food. అయితే మనం ఏమేమి ఫుడ్ ప్రిజర్వ్ చేస్తాం, నార్మల్గా ఏమైనా నాన్ వెజ్ ఐటమ్స్ పెడతాం, అండ్ కూర ఏమైనా మిగిలిపోతే దాని కర్రీస్ అవి కూడా ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తాం, అండ్ మనం తినే రైస్ కూడా మనం ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తాం. మనం ఏమైతే యూజ్ చేస్తామో తినడానికి అవన్నీ మిగిలిపోతే ఏం చేస్తాం, మనం ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం. ఒకేలా మనకి మీట్ ఈరోజు తెచ్చుకొని, చికెన్ ఈరోజు తెచ్చుకొని ఇంకో 2 days తర్వాత కావాలి అంటే అది కూడా ఫ్రిడ్జ్లోనే పెడతాం. అవునా, ప్రతిదీ ఈవెన్ వాటర్తో సహా అన్ని మనం ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటాం. డైజెషన్ ఆఫ్ ఫుడ్. ద ఫుడ్ వి ఈట్ ఇన్ డైజెస్టెడ్ బై ద డైజెస్టివ్ ఆర్గాన్స్ ఇన్ అవర్ బాడీ. అయితే ఫుడ్ ఎలా డైజెషన్ అవుతుంది, మనం తినేది మన బాడీలో డైజెషన్ చేయడానికి కొన్ని ఆర్గన్స్ అనేవి ఉన్నాయి. సో దానివల్ల ఫుడ్ అనేది మనం డైజెస్ట్ అవుతుంది, మనం తిన్నది. ద న్యూట్రియంట్స్ ఇన్ అవర్ ఫుడ్ ఆర్ బ్రోకెన్ ఇంటూ సిమిలర్ సబ్స్టెన్స్ అండ్ ఆర్ అబ్జర్వ్డ్ బై ద బ్లడ్. దిస్ హోల్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ డైజెషన్. అయితే మనం తిన్న న్యూట్రియంట్స్, మనం తినే ఫుడ్లో న్యూట్రియంట్స్ ఉంటాయి కదా, అంటే మినరల్స్, విటమిన్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఇవన్నీ కలిపి న్యూట్రియంట్స్ కదా. సో ఇవన్నీ కలిపి మన బాడీలోకి వెళ్ళిన తర్వాత అవి డిఫరెంట్ పార్ట్స్కి డిఫరెంట్గా దేనికి ఏది కావాలో అవి డివైడ్ అయిపోతాయి అన్నమాట. సో అలా డివైడ్ అయిపోయి మన బ్లడ్లో అబ్జర్వ్ అయిపోయి అది డైజెషన్ అబ్జర్వ్ అయిపోతుంది. సో దాన్ని ఏమంటారు, ఆ ప్రాసెస్ని డైజెషన్ అంటారు. ద మెయిన్ డైజెస్టివ్ ఆర్గన్స్ ఆఫ్ అవర్ బాడీ ఆర్ మౌత్, ఫుడ్ పైప్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, pancreas, gallbladder and anus. అయితే మన బాడీలో ఉన్న మెయిన్ డైజెస్టివ్ ఆర్గన్స్ ఏంటి, మౌత్, నోరు, ఫుడ్ పైప్, అంటే ఫుడ్ తిని ఫుడ్ లోపలికి వెళ్ళిన పైప్ ఉంటుంది అది. స్టమక్, మన స్టమక్. స్మాల్ ఇంటెస్టైన్ అంటే చిన్న ప్రేగు, లార్జ్ ఇంటెస్టైన్ అంటే పెద్ద ప్రేగు, ప్యాంక్రియాస్ అంటే క్లోమం అనే ఉంటుంది అది, గల్ బ్లాడర్ అంటే పీతాశయం, అండ్ యానస్ అంటే పాలు. ఓకే, నెక్స్ట్ ద డైజెస్టివ్ సిస్టమ్ ఆఫ్ ద బాడీ. అలా డయాగ్రామ్ ఇచ్చారు చూడండి. మౌత్, ఓకే,
ఆ పైప్ లా ఉంది చూస్తారా, అది ఫుడ్ పైప్. లివర్ అండ్ స్టమక్, గల్ బ్లాడర్, pancreas, small intestine, large intestine and anus. Okay, that is digestive system. Process of digestion. Digestion means when we put food into our mouth. First మనం డైజెషన్ ప్రాసెస్ లో మనం ఫుడ్ ని దేని ద్వారా తింటాం, మౌత్ ద్వారా, మనం నోటి ద్వారా తింటాం, లోపలికి పంపిస్తాం. అవర్ టీత్ బ్రేక్ ద ఫుడ్ ఇంటూ స్మాల్ పీసెస్. మన టీత్ ఫుడ్ ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేస్తుంది, నములుతాం కదా. సో అలా నమిలినప్పుడు ఏమవుతుందంటే అవి చిన్న చిన్న పీసెస్ కింద అయిపోతాయి. యాజ్ వి chew, a digestive liquid called saliva mixes with the food. మనం దాన్ని ఎప్పుడైతే అలా నవ్వుతూ ఉంటామో మన నోట్లో ఉన్న సలైవా అది ఏమవుతుందంటే ఫుడ్తో కలిసి మిక్స్ అవుతుంది. సలైవా చేంజెస్ ఇన్సాల్యుబుల్ స్టార్చ్ ఇన్ ద ఫుడ్ ఇంటూ సాల్యుబుల్ షుగర్. అయితే ఆ సలైవా ఏం చేస్తుందంటే ఇన్సాల్యుబుల్ అవ్వలేదు కూడా, అంటే కరిగేలా మన డైజెస్టివ్ సిస్టమ్కి అనువుగా అది కరిగే షుగర్ కింద, అంటే మొత్తం అవి అంతా ఒక మెత్తగా ఒక పేస్ట్ కింద తయారైపోతుంది అన్నమాట. దట్ ఈస్ వై starchy foods like bread and rice taste sweeter after we chew them. Now food passes through the food pipe into the stomach. అయితే అవలా మనం తినే రైస్ కానీ బ్రెడ్ కానీ ఇవన్నీ కూడా మనకి త్వరగా పీసెస్ కింద అవ్వదు. సో అవంతా పీసెస్ కింద అయిపోయి ఒక పేస్ట్ కింద తయారైపోయి లాస్ట్కి స్టమక్లోకి వెళ్తాయి అన్నమాట. ఫుడ్ పైప్ ద్వారా స్టమక్లోకి వెళ్తుంది. అవర్ స్టమక్ ఈజ్ ఏ మస్కులర్ బ్యాగ్. ద ఫుడ్ ఈజ్ చర్న్డ్ హియర్. అయితే మన స్టమక్ అనేది ఒక బ్యాగ్ టైప్లో ఉంటుంది అన్నమాట మన స్టమక్లో. సో ఆ ఫుడ్ అంతా దాంట్లోకి వెళ్ళిపోతుంది. ద జ్యూసెస్ ఇన్ ద స్టమక్ బ్రేక్ డౌన్ ద ప్రోటీన్స్ ఇన్ ద ఫుడ్. అయితే మన స్టమక్లో ఉన్న జ్యూసెస్ టైప్ వాటర్ కింద ఉన్నది దాంట్లో ఉన్న ప్రోటీన్స్ని బ్రేక్ చేస్తాయి అన్నమాట. ఫ్రమ్ ద స్టమక్ ద ఫుడ్ ఈస్ పుష్ ఇన్ టు ఏ లాంగ్ coil tube called the small intestine. ఓకే, ఆ ఫుడ్ అనేది దేంట్లోకి వెళ్తుంది, ఫైనల్లీ చిన్న ప్లేట్లోకి వెళ్తుంది. ఇట్స్ వాల్స్ ప్రొడ్యూస్ ది జ్యూస్ దట్ మిక్సెస్ విత్ ద ఫుడ్. ద లివర్ అండ్ pancreas also pour their juices into the small intestine. ఓకే, ఫైనల్లీ అదేమవుతుంది, ఆ ఫుడ్ అంతా మిక్స్ అయిపోయి లోపల జ్యూసెస్ కింద ఉన్నది మన లివర్లోకి వెళ్తుంది. ఓకే, లివర్లోకి కామన్లోకి వెళ్తుంది. దిస్ జ్యూసెస్ హెల్ప్ us to digest the food completely. ఇదంతా ఏమవుతుందంటే మన ఫుడ్ కంప్లీట్గా డైజెస్ట్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ద డైజెస్టెడ్ ఫుడ్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఏ లిక్విడ్. ద బ్లడ్ వెసల్స్ ఇన్ ద వాల్స్ ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్ అబ్జర్వ్ ఇట్ అండ్ క్యారీ ఇట్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. అయితే అది మన బాడీలో మొత్తం ఒక జ్యూస్ టైప్ అయిపోయి అది బ్లడ్లో కలిసిపోయి మొత్తం మన బాడీ అంతా స్ప్రెడ్ అయిపోతుందంట. ద అన్డైజెస్టెడ్ ఫుడ్ కన్సిస్ట్ ఆఫ్ raw eggs and water. It passes into the large intestine. The blood vessels in the walls of the large intestine absorb the extra water and carry it to the kidneys. అయితే డైజెస్ట్ అవ్వలేని డైజెస్ట్ అవ్వలేని ఫుడ్ ఏమవుతుందంటే ఈ raw eggs వాటర్ తీసుకోవడం వల్ల అవి పెద్ద ప్లేట్లోకి వెళ్ళి వాటర్ అంతా ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా కిడ్నీలోకి వెళ్ళిపోతుంది. ద సెమీ సాయిల్ వేస్ట్ ఈస్ దెన్ థ్రోన్ అవుట్ ఫ్రమ్ ద అనస్ వెన్ వి గో టు ద టాయిలెట్. అయితే వేస్ట్ ఏమైనా ఉంటే మనం టాయిలెట్కి వెళ్ళినప్పుడు దాని ద్వారా బయటకు వచ్చేస్తున్నాం. అంటే వేస్ట్ వాటర్ ఏమైనా వేస్ట్ ఫుడ్ ఏమైనా ఉంటే మనం వాష్రూమ్కి వెళ్ళినప్పుడు అది బయటికి వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, ఇక్కడ వరకు అర్థమైందా? ఓకే, ఇక్కడితో లెసన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో బ్రాకెట్స్ అండ్ బ్లాంక్స్ చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.